ఆస్వాదించారు. ఆనంద పుష్పాలతో ఉపశమనం పొందారు. ఎన్ఆర్ఐ టీడీపీ మహిళా విభాగం ప్రెసిడెంట్ శ్రీమతి శివాని గారికి శుభాభినందనలు. మీ అందరినీ మేము ఇలా కలుసుకోవడం చాలా అదే ఓవర్వెల్మింగ్, మాటలు రావట్లేదు. బట్ చెప్పాలి, మేము చెప్పకపోతే మీకు తెలియదు. మా ఎన్ఆర్ఐస్ గా మా అందరికి, మా కమ్యూనిటీలో అందరికీ తెలుసు మేము ఏం చేసాము. బట్ ఒకసారి మనం చెప్పుకొని నెక్స్ట్ 21 మెంబర్స్ తో కొలాబరేట్ అయ్యి ఏపీని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, బిల్డ్ చేయాలి, దానిలో మా రోల్ ఎలా ఉంటుంది అని ఒకసారి మీ అందరినీ మేము సత్కరించుకొని చిన్న ఫెలిసిటేట్ బట్ చేసుకొని మీతో మేము మా గ్రూప్స్ ని, మా పార్ట్నర్షిప్ ని ముందుకు తీసుకెళ్తాము అనే ఉద్దేశంలో ఈ చిన్న ప్రోగ్రామ్ ని మీ అందరికీ అంకితం చేస్తున్నాం. నిజంగా 5 crores పీపుల్ ఉన్న ఏపీలో 175 మందిని నమ్ముతారు. ఆ 175 మందిలో 21 మంది మన మహిళలు, అంటే 12%. అసాధారణంగా హిస్టరీ అని ఎప్పుడూ లేదు. అందుకని మేమేం చేస్తున్నామంటే ఈ అవకాశాన్ని మనం ఫెలిసిటేట్ చేయాలి. ఏదైనా విజయం ఉందంటే దాన్ని ఫెలిసిటేట్ చేస్తేనే దాని ఎసెన్సిటీ పెరుగుతుంది. అందుకే మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. దీనిలో మీ అందరూ వచ్చిన చాలా ధన్యవాదాలు. అండ్ యాక్చువల్ గా మేమేం చేసామంటే దీంట్లో ఈ ప్రజల్ని 5 crores పీపుల్ ని మేము టీడీపీ ఓటర్స్ గా చేంజ్ చేసాం. టీడీపీ ఓటర్స్ గా చేంజ్ చేసి మేము వర్క్ చేస్తే మీరు అందరూ ఎస్పెషల్లీ 21 పీపుల్ ఆఫ్ విమెన్ వాటిని మీ పర్సనల్ ఓట్స్ గా మీరు చేంజ్ చేసుకున్నారు. ఆ చేంజ్ చేయడంలో 7 లాగా పోట్లాడారు, నిలబడ్డారు, అందరినీ ఎంతయాసం చేశారు. కాన్స్టిట్యున్సీలో ప్రతి గడపని టచ్ చేశారు. మేము ప్రశాంత్ రెడ్డి గారిని చూసాం, ఆమె క్యాంపెయిన్ చూసాం, మాధవ్ రెడ్డి గారి క్యాంపెయిన్ చూసాం, అనితా గారు. అంటే ఒక నేమ్ తీసి 21 లో ఒక నేమ్ తీయకపోతే అది ఇంజస్టిస్ అవుతుంది. 21 పీపుల్ అలా చేశారు. వాళ్ళు చూపించిన ప్రతిభ అసాధారణం. అందుకే మేము మా మహిళా వింగు ప్రౌడ్ ఆఫ్ ఆల్ 21 ఏంజల్స్. మా ఎన్ఆర్ఐ టీడీపీ మహిళా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి అందరూ రాలేకపోవచ్చు, బట్ వచ్చిన వాళ్ళందరూ కన్వే చేయండి మీ అందరికీ. ఇకపోతే ఎన్ఆర్ఐ ఉమెన్ వింగ్ గా ఒక్క 5 నిమిషాలు మీరు టైం ఇవ్వండి. మీ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ దట్. అయినా ఒక 5 minutes మాకు టైం ఇవ్వండి. మా జర్నీని మేము మీతో షేర్ చేసుకొని కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. ఎప్పుడైనా గుర్తొస్తున్నప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మనకు చేస్తారు అనే ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఆ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఒక 5 minutes టు వెయిట్ టైం ఇవ్వండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ వీ డిడ్. ఫస్ట్ ఇవన్నీ మేము అసలు మొదలు పెట్టేటప్పుడు ఒక సుధాకర్ గారు అండ్ రంగనాయకమ్మ గారు, ఒక నందకిషోర్ గారు, అచ్చెన్నాయుడు గారు, అమరావతి మహిళలు, వీళ్ళందరూ వాళ్ళందరికీ చేసిన దౌర్జన్యాలను చూసాం. అన్డెమోక్రటిక్ అంటే ఎంత బాధాకరంగా ఉంటుందో అది చూసాం. ఆ ఆలోచనలోంచి, ఆ తపనలోంచి, ఆ వేదనలోంచి పుట్టుకొచ్చింది ఎన్ఆర్ఐ ఉమెన్. నా టీడీపీ ఉమెన్ వింగ్, ఎన్ఆర్ఐ ఉమెన్ వింగ్. తర్వాత అది ఎన్ఆర్ఐ టీడీపీ ఉమెన్ వింగ్ గా అది రూపాంతరం చెందింది కోమటి జయరామ్ గారు. సో అది నెక్స్ట్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు మా ఉమెన్ వింగ్ అనేది కొంత జయరామ్ గారు చెప్పారు, కొంత అడిసిమల్లి శ్రీనివాస్ గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఏదైనా సరే ఒక వింగ్ పనిచేయాలంటే ఒక టీం ఉండాలి. ఒక టీం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టీము మాకు చాలా గట్టి టీమ్ గా మాకుంది. దానిలో ఏదైనా సరే నాకు ఒక ఆలోచనలు వస్తే ఆలోచనని కన్సాలిడేట్ చేసి దాన్ని ఒక ప్రాజెక్ట్ గా చెప్తాను. చెప్పినప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు, నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి ఇలా అని బాగుంది చేస్తావు అంటారు. అలానే మా ట్రెజరర్ ఉంటారు, బాగుంది కానీ ఇలా చేస్తే ఇలా అవుతుంది కదా, ఇలా చేస్తే ఇలా అవుతుంది కదా అని ఆమె చాలా క్వశ్చన్స్ చెప్తారు. ఎప్పుడైతే మేము ఆ క్వశ్చన్స్ ఆమెను సాటిస్ఫై చేయగలుగుతామో దిస్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ గుడ్ అనేది మాకు ఒక ఫీలింగ్ వస్తుంది.
వచ్చిన ఎందుకంటే షీఈ్ గుడ్ క్రిటిక్, మంచి క్రిటిక్. ఆవిడ ఏదన్నా క్వశ్చన్స్ వేసిందంటే ఆ ప్రాజెక్ట్ లో అవి వచ్చే, అంటే మాకు ఆ ప్యాత్ లో వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. దాన్ని మేము సాటిస్ఫై చేసుకోగలిగితే అది గుడ్ అని ఆ విధంగా అలా మాకు. తర్వాత మా సోషల్ మీడియా కోఆర్డినేట్ మేము చేసే ప్రతి పనిని ప్రతి డయాస్ ఉపయోగించుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు మనం పని చేసిన తర్వాత దాన్ని ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒకటైతే, దాన్ని మనం ప్రజెంట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్, షీ ఈస్ డూయింగ్ లైక్ దట్. అలానే చాలా మంది పేర్లు, పద్మజ గారని, పద్మాచావ గారు, ప్రశాంతి గారు అండ్ సుష్మా, చరిత, సో మెనీ పీపుల్. మీకు అంటే కొన్ని పేర్లు చెప్తే కనీసం వాళ్ళే తృప్తి పడతారు ఇవన్నీ చూసి అని నేను చెప్తున్నాను. సో మెనీ పీపుల్, ఆ పీపుల్ అందరూ ఒక కమిటీ లాగా ఏర్పడ్డారు. మేము అందరం డిస్కస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్స్ చేసుకుంటా ముందుకెళ్తా ఉంటాం. వాళ్ళు ఉండటం వల్లే, ఆ స్వీట్ ఏంజిల్స్ ఉండటం వల్లే నేను ఈ రోజు వాళ్ళ రిప్రజెంటేటివ్ గా నేను నిలబడున్నాను, శివానిగా కాదు. సో వాళ్ళు ఉంటే ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇకపోతే టీమ్ స్పిరిట్ అనేది మమ్మల్ని చూసి ఒక కేస్ స్టడీస్ గా ఎవరైనా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు చిన్న యంగేజ్ లో ఎమ్మెల్యేస్ గా గెలిచారు. సో మీకు నేను అంటే మా యూనిట్, మా టీమ్ స్పిరిట్ అనేది ఒకసారి మీరు ఎప్పుడన్నా ఒక జూమ్ మీటింగ్ లో మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ప్రాజెక్ట్స్ ఎలా చేసాము మేము అనేది మేము ఫస్ట్ చేసిన ప్రాజెక్టు సర్క్యూస్టెన్స్ ఇన్ ఏపీ. ఎప్పుడైతే ఇది ఓడిపోయి ఇలా ఉందో అసలు ఏంటి, ఏపీలో పొజిషన్లు ఏంటి, ఎందుకు ఓడిపోయింది అనే దానికి మేము ఒక గ్రౌండ్ రిపోర్ట్ వెళ్ళాం. గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి వర్క్ చేసి మేము ఏం చేసామంటే ముందు ఆ రీజన్స్ ని ఒక రిపోర్ట్ లా చేసుకున్నాం. ఎందుకంటే మేము వర్క్ చేయాలంటే మా దగ్గర ఒక ఐడియా ఉండాలి. అసలు మీకు మైనస్ ఏంటో తెలిస్తే ప్లస్ వైపు వెళ్తాం మనం. సో మేము ముందు మైనస్ ను చూసుకుంటూ మేము ముందుకెళ్ళాం. యా, వెల్కమ్ అండి మాధవి రెడ్డి గారు. అనే దానికి మేము ఒక గ్రౌండ్ రిపోర్ట్